దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం నిశ్చయాన్ని ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. గత కొద్ది నెలల పాటుగా మనము తెలుగు బైబిల్ క్విజ్ ని చూసుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు బైబిల్ పొడుపు కథల క్విజ్ పార్ట్ 3 గురించి మనం తెలుసుకుందాము. ఇలాంటి క్విజ్లు చూడడం ద్వారా మనం బైబిల్ ఎంతవరకు చదివామో గ్రహించుకొనవచ్చు. కాబట్టి ఇలాంటి క్విజ్లను చూస్తూనే ఉండండి. మరి ఈ క్విజ్ లో బ్రదర్ రామ్ చరణ్, సిస్టర్ పింకీ, సిస్టర్ మహి, సిస్టర్ ప్రణీత ఎంతో ఆసక్తితో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఈ క్విజ్ లో ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ చెప్తారో వారే ఈ క్విజ్ కి విన్నర్స్. ఇక ఆలస్యం చేయక పొడుపు కథల క్విజ్ లోనికి మనం వెళదాము. ఫస్ట్ క్వశ్చన్, బావిలో దాగి ఉన్న నన్ను భయము లేకుండా చంపాడు. బావిలో దాగి ఉన్న నన్ను భయము లేకుండా చంపాడు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ బెనాయా. రిఫరెన్స్ 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనము. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కాదనుకుంటా బ్రదర్. కరెక్ట్ సిస్టర్. లేదు బ్రదర్, ఈ ఆన్సర్ కాదు. ఇదే సిస్టర్. వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్. సెకండ్ క్వశ్చన్, నా పేరు సర్పము అయినా నేను కరువను కాటువేయను. నా పేరు సర్పము అయినా నేను కరువను కాటువేయను. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ కర్ర. రిఫరెన్స్ నిర్గమాకాండము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. థర్డ్ క్వశ్చన్, నాది రక్తము అనుకొని దగ్గరకు వచ్చి మోసపోయారు. నాది రక్తము అనుకొని దగ్గరకు వచ్చి మోసపోయారు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ మీరు. రిఫరెన్స్ 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. ఈ రిఫరెన్స్ రాంగ్ సిస్టర్. 22 వరకు కాదు, 25 వరకు ఉంటుంది. అయితే సిస్టర్ 22 వరకు. లేదు సిస్టర్, నేను బైబిల్లో చూసాను, 25 వరకు ఉంటుంది. నేను కూడా చేశాను సిస్టర్. 22 దాకా ఉంది సిస్టర్. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. ఫోర్త్ క్వశ్చన్, నీటిలో తిరిగి బయటకు వచ్చి డబ్బులు ఇచ్చాను. నీటిలో తిరిగి బయటకు వచ్చి డబ్బులు ఇచ్చాను. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ చేప. రిఫరెన్స్ మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. ఈ ఆన్సర్ కరెక్టే కానీ సిస్టర్, ఈ సందర్భం మీకు ఐడియా ఉందా? సిస్టర్, చెప్పండి. యేసుక్రీస్తు వారిని పన్ను చెల్లించమనగా యేసుక్రీస్తు వారు పేతురుతో నీవు వెళ్ళి గాలము వేసి చేపలు పడితే అందులో మనకు కావాల్సిన పన్ను దొరుకుతుంది అని చెప్పగా అందులో వారు గాలము వేసి పట్టగా వారికి కావాల్సిన పన్ను దొరుకుతుంది. వెరీ గుడ్ సిస్టర్. రిఫరెన్స్ ఆన్సర్ సందర్భం బాగా ఆలోచించి చెప్పారు. ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ ప్రణీత ఈజ్ విన్నర్. ఫిఫ్త్ క్వశ్చన్, ఒకరి వస్త్రము వేసుకొని ఒకరినని ఒకరికి టోపీ పెట్టాడు. ఒకరి వస్త్రము వేసుకొని ఒకరినని ఒకరికి టోపీ పెట్టాడు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ యాకోబు. రిఫరెన్స్ ఆదికాండము 27వ అధ్యాయము 26వ వచనం నుంచి 32వ వచనం వరకు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కాదు సిస్టర్, మీరు చెప్పండి బ్రదర్. ఈ క్వశ్చన్ కి ఆన్సరేనా? కరెక్ట్ సిస్టర్. మీరు చెప్పండి సిస్టర్, మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఆన్సర్ కరెక్టేనా అని మీరు అనుకుంటున్నారా? ఆ సిస్టర్ అంత కాన్ఫిడెన్స్ గా చెప్తుంది కాబట్టి కరెక్ట్ అని అనుకుంటున్నాను సిస్టర్. మీరు సిస్టర్? ఆ సిస్టర్ అంత కరెక్ట్ గా చెప్తే కరెక్ట్ అనుకుంటున్నా సిస్టర్. వెరీ గుడ్. ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. సిక్స్త్ క్వశ్చన్, కూరాకు కుండలో వండగా కూడు తిన్నవారు కేకలేశారు. కూరాకు కుండలో వండగా కూడు తిన్నవారు కేకలేశారు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సిస్టర్. చెప్పు. ఆన్సర్ ఏలియా దగ్గరకు వచ్చిన ప్రవక్తలు. రిఫరెన్స్ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం నుండి 41వ వచనం వరకు. ఆన్సర్లో కొంచెం రాంగ్ ఉంది సిస్టర్, మీరు సరిగ్గా ఆలోచించుకొని చెప్పండి. కరెక్ట్ సిస్టర్. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఏలియా దగ్గరకు వచ్చిన ప్రవక్తలు సిస్టర్. బెటర్ లక్ నెక్స్ట్ టైం సిస్టర్. ఆన్సర్ ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చిన ప్రవక్తలు. రిఫరెన్స్ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం నుండి 48వ వచనం వరకు. సెవెంత్ క్వశ్చన్, 30 రూకల ఆశ తీసివేసింది జీవితం మీద ఆశ. 30 రూకల ఆశ తీసివేసింది జీవితం మీద ఆశ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
సిస్టర్ చెప్పండి. ఆన్సర్ యూదా. రిఫరెన్స్ అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 18వ వచనము. ఈ ఆన్సర్ కరెక్టే కానీ సిస్టర్ మీకు ఈ సందర్భం ఐడియా ఉందా? చెప్పండి. యూదా ధనాపేక్ష గలవాడే. యేసు ప్రభు వారిని అమ్మితే తనకు చాలా ధనం వస్తుందని తెలిసి యేసు ప్రభు వారిని అమ్మగా తనకి 30 రూపాయల ధనం వస్తుంది. ఆ ధనం తీసుకున్న తర్వాత తను చేసిన తప్పు తెలుసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. వెరీ గుడ్ సిస్టర్, బాగా రిఫరెన్స్ ఆన్సర్ సందర్భం ఆలోచించి బాగా చెప్పారు. 7th క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. 8th క్వశ్చన్ అరెస్ట్ అయ్యి బందీగా ఉండి వారినే రక్షించింది. అరెస్ట్ అయ్యి బందీగా ఉండి వారినే రక్షించింది. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ పౌలు. రిఫరెన్స్ అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 24వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఏంటి సిస్టర్ ఈ ఆన్సర్ ఇలా చెప్పారు? మీరు ఇంతవరకు బాగానే చెప్పారు కదా. కరెక్ట్ గానే చెప్పాను సిస్టర్. లేదు సిస్టర్, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ కాదు. ఆ ఆన్సర్ సిస్టర్. మీరు ఒకసారి రిఫరెన్స్లో చూసుకోండి సిస్టర్, ఈ ఆన్సర్ లేదు అక్కడ. కరెక్టే సిస్టర్. వెరీ గుడ్. 8th క్వశ్చన్ సిస్టర్ మహి ఈజ్ విన్నర్. 9th క్వశ్చన్ ఒక పెన్ను యొక్క ఇంక్ ఒక ప్రాణానికి తెచ్చింది ముప్పు. ఒక పెన్ను యొక్క ఇంక్ ఒక ప్రాణానికి తెచ్చింది ముప్పు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ యెజబెలు. రిఫరెన్స్ 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆన్సర్ కరెక్టే కానీ సిస్టర్ రిఫరెన్స్ కొంచెం 11 వచనం వరకు ఉంటుంది సిస్టర్. లేదు సిస్టర్, 8 to 9. నేను బైబిల్లో చెక్ చేశాను సిస్టర్, 11 వరకు ఉంటుంది. నేను చూసా సిస్టర్. మీరు చెప్పండి సిస్టర్, ఈ రిఫరెన్స్ కరెక్టేనా? కరెక్ట్ అని అనుకుంటున్నాను సిస్టర్. వెరీ గుడ్. 9th క్వశ్చన్ సిస్టర్ ప్రణీత ఈజ్ విన్నర్. 10th క్వశ్చన్ గోడ మీద పడిన ఎరుపు రంగు. గోడ మీద పడిన ఎరుపు రంగు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ యెజబెలు యొక్క రక్తము. రిఫరెన్స్ 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 30 నుంచి 33 వచనములు. వెరీ గుడ్. 10th క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. 11th క్వశ్చన్ ఉరికాడు దాచాడు వంశానికి అంటించాడు. ఉరికాడు దాచాడు వంశానికి అంటించాడు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ గెహజీ. రిఫరెన్స్ 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుండి 27వ వచనం వరకు. ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అని మీరు ఎలా అనుకుంటున్నారు బ్రదర్? అదే కరెక్ట్ సిస్టర్. మీరు చెప్పండి సిస్టర్, ఈ ఆన్సర్ కరెక్టేనా? ఆ బ్రదర్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తే కరెక్ట్. మీరు చెప్పండి సిస్టర్. మేబీ కరెక్ట్ అయి ఉంటుంది సిస్టర్. మీరు చెప్పండి సిస్టర్. కరెక్ట్ అని అనుకుంటున్నాను. మీరు ఎందుకు సిస్టర్ అందరు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఇది కాదు ఆన్సర్. అదే అనుకుంటుంది సిస్టర్. లేదు సిస్టర్, మీరందరూ ఒకసారి ఆలోచించుకోనండి. అదే అనుకుంటున్నాను సిస్టర్. మీరందరూ కరెక్ట్ అంటున్నారు కాబట్టి నేను కరెక్ట్ అని అంటున్నాను. 11th క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్. 12th క్వశ్చన్ 7 రోజుల ఏడ్పు విప్పింది చెప్పు. 7 రోజుల ఏడ్పు విప్పింది చెప్పు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ సంసోను భార్య. రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. నాకెందుకు ఈ రిఫరెన్స్ రాంగ్ అనిపిస్తుంది బ్రదర్? కరెక్ట్ సిస్టర్. లేదు బ్రదర్, అక్కడ 25 వరకు ఉంటుంది. 20 వరకే సిస్టర్. మీరు ఎందుకు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు? 25 వరకు ఉంటుంది బ్రదర్. లేదు సిస్టర్, కరెక్టే సిస్టర్. వెరీ గుడ్. 12th క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్. చూసారు కదా బైబిల్ పొడుపు కథల క్విజ్. మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్తో మరలా కలుసుకుందాము. మరి ఈ క్విజ్లో ఎంతో ఆసక్తితో పార్టిసిపేట్ చేసిన ఖడ్గమినిస్ట్రీ కిడ్స్ని దేవుడు దీవించాలని ప్రార్థించండి. బ్రదర్స్ అండ్ సిస్టర్, నేను క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీ ఒపీనియన్ ఏంటి? మీరు చెప్పండి బ్రదర్. ఆన్సర్స్ మర్చిపోయి కన్ఫ్యూజ్ అయ్యాను సిస్టర్. మీరు చెప్పండి సిస్టర్. మేము ఆన్సర్ కరెక్టే చెప్పుకున్నాం, మీరు కన్ఫ్యూజ్ చేయడం వల్ల ఆన్సర్ రాంగ్ ఏమో అనిపించింది. మీరు చెప్పండి సిస్టర్. మీరు క్వశ్చన్స్ అడిగేటప్పుడు నాకు ఆన్సర్ తెలుస్తుంది కానీ సిస్టర్ మీరు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేసరికి నేను మర్చిపోతున్నాను. మీరు చెప్పండి సిస్టర్. భయంతో ఆన్సర్స్ మర్చిపోతున్నాను సిస్టర్.
ఓకే సిస్టర్, మనం ఒక ఆన్సర్ని నేర్చుకుంటున్నప్పుడు అది ఏ క్వశ్చన్ అడిగినా కూడా అదే ఆన్సర్ అని మనం చెప్పేలా, 100 మంది అది తప్పని చెప్పినా కూడా మనం అదే కరెక్ట్ అని చెప్పేలా ఉండాలి. అందుకనే ఇలాంటి క్విజులు మనం తెలుసుకున్నప్పుడు, ఇలాంటి క్విజులు మనం చూస్తున్నప్పుడు మనం ఎంతవరకు చదువుతున్నామో మనం గ్రహించుకుంటాము. మీ అందరికీ మా వందనములు. దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.